కేంద్ర వైఫల్యాలు కాంగ్రెస్కు జవసత్వాలు. కేంద్రం మోపుతున్న పన్నులు, కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణలు. పుంజుకుంటున్న కాంగ్రెస్, దేశవ్యాప్తంగా వీస్తున్న కాంగ్రెస్ గాలి. ఉత్తరాదిలో మరింత ఉధృతంగా బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత. బీజేపీ చెప్పేదొకటి, చేస్తున్నదొకటి. బీజేపీపై ప్రజల్లో ప్రశ్న మొదలైంది. కేంద్ర బడ్జెట్పై దేశవ్యాప్తంగా విరుపులు. ఎకనామిస్టులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు వసూలు చేయడమే కేంద్రం పనిగా పెట్టుకుందని విమర్శలు. ప్రజలు మోయలేని భారాన్ని మోపుతున్నారు. మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే భావన. బీజేపీ మోడీ సర్కార్ కోరి కోరి తెచ్చుకుంటున్న వ్యతిరేకత. అధికారంలోకి వచ్చేదాకా ఒక్క ఛాన్సు అంటూ ప్రజలకు విన్నవించుకుంటారు. ప్రజా పోరాటాలు చేస్తారు. ప్రజల పక్షాన ఉండి ఉద్యమాలు చేస్తారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు. ఎన్నికల నాటికి ఆ పార్టీకి అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు. క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా నాయకులు పడరాని కష్టాలు పడుతుంటారు. కేసులు ఎదుర్కొంటారు. రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలా బీజేపీ 2 స్థానాల నుంచి కేంద్రంలో అధికారం సంపాదించుకోవడానికి సుమారు 40 సంవత్సరాల పాటు పడరాని పాట్లు పడింది. మరి ప్రజలు బీజేపీని ఆదరించి అక్కున చేర్చుకొని వరుసగా అవకాశాలిస్తూ అధికారాన్ని అప్పగిస్తే ఏం చేస్తున్నారన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. నిజంగా బీజేపీ నేతలు చెప్పినవి నిజాలేనా? ఆ నిజాలను ఆచరిస్తున్నారా? ఆ నిజాలనే ఇప్పుడు అనుసరిస్తున్నారా అన్న దానిపై ప్రజల్లో ఆలోచన కూడా మొదలైందనే చెప్పాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వికసిత భారత్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఏమైంది? ప్రజల నుంచి ఎంతో కొంత ఎందుకు తిరస్కారం అందుకుంది? ఈ ఎన్నికల్లో 400 సీట్లు అన్న నినాదం ఎక్కడ దెబ్బతింది అన్న దానిపై బీజేపీ ఇప్పటికైనా లోతైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే బీజేపీ ఓడ మునగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంత పెద్ద ఓడైనా చిన్న రంధ్రం పడితే చాలు, మునిగిపోవడానికి ఎంతో కాలం పట్టదు. ఎదగడానికి పట్టినంత కాలంలో బీజేపీ మునగడానికి అందులో సగం సమయం కూడా ఉండదంటున్నారు. ఇప్పటికైనా తేరుకోవడానికి అవకాశం ఉన్నా బీజేపీ ఆ వైపు అడుగులు వేయకపోవడం స్వయంకృతాపరాధమే అవుతుంది. ఒకానొక సమయంలో బీజేపీలో చెప్పుకోవడానికి 10 మంది నేతలు ఉండేవారు. వారి పేర్లు ప్రముఖంగా వినిపించేవి. బీజేపీ ఎదిగే సమయంలో కూడా బలమైన నేతలు అన్న ముద్ర ఉన్న నాయకులు కూడా ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంది, పదవులు వస్తున్నాయి, చాలు అనుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ముఖ్యంగా బీజేపీ గత 15 ఏళ్లుగా నమ్ముకున్న ఏకైక నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీనే. ఏకైక రోల్ మోడల్ గుజరాతే. ఇదే బీజేపీకి ఊపిరిపోసింది, ఆయుష్ పెంచింది. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానమూ లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సూపర్ సక్సెస్ను చూసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు వివాదాల్లో చిక్కుకుంటున్నారు అన్న దానిపై కూడా పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2001 జనవరి 26 నాడు దేశమంతా గణతంత్ర దినోత్సవాలలో ఉంటే గుజరాత్లో ఒక్కసారిగా పెద్ద భూకంపం సంభవించింది. దాంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మన దేశంలో భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలలో గుజరాత్ ఒకటి. అయితే అంతటి భూకంపం దేశంలో ఎన్నడూ సంభవించలేదు. గుజరాత్ ఒక్కసారిగా అతలాకుతలమైంది. గుజరాత్ను నిలబెట్టడం ఎలా అని అనుకుంటున్న తరుణంలో బీజేపీ అప్పటి ముఖ్యమంత్రి కుషుభాయ్ పటేల్ను దించి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిని చేసింది. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ గుజరాత్ను మళ్లీ నిలబెట్టడానికి ఎంతో శ్రద్ధ చూపారు. ఆ సమయంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉండడం విశేషం. గుజరాత్ను నిలబెట్టిన ఘనత ఖచ్చితంగా అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్ర మోడీకే దక్కింది. ఇందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. శషబిషాలకు తావులేదు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన గుజరాత్ను మళ్లీ తక్కువ సమయంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాట కూడా ఆలోచించాల్సిన అంశమే. 2004లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన గుజరాత్కు పూర్తి సహాయ సహకారాలు అందించిందనేది కూడా వాస్తవం. ఒక రకంగా కాంగ్రెస్ వల్లనే గుజరాత్ కోలుకోగలిగింది అనేది ఆ పార్టీ వాదన. ఇందులో పూర్తి సత్యమూ ఉంది. ఆనాడు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించడం వల్లనే గుజరాత్ కోలుకుంది అనేది కూడా అందరూ అంగీకరించాల్సిన విషయం. అయితే ఆ సమయంలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా తక్కువ సమయంలో దేశానికి గుజరాత్ను రోల్ మోడల్గా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. దాంతో దేశ రాజకీయం అంతా ఒక్కసారిగా గుజరాత్ వైపు చూసింది. నరేంద్ర మోడీ నాయకత్వం కోసం దేశం కూడా తప్పించింది. ఆయన కంటే ఎంతోమంది సీనియర్లు ఉన్న బీజేపీ కూడా నరేంద్ర మోడీనే కోరుకుంది. బీజేపీలో ఎల్కే అద్వానీ, ప్రకాష్ జవదేకర్ లాంటి ఉద్దండ నాయకులు కూడా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేశారు. గుజరాత్ను తక్కువ సమయంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చిన నరేంద్ర మోడీ దేశాన్ని కూడా అదే తరహాలో నెంబర్ 1 చేస్తారని ప్రజలు బలంగా నమ్మారు.
పైగా హిందూ సమాజం మొత్తం నరేంద్ర మోడీని ఒక ఐకాన్గా గుర్తించింది. 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో పాలన సాగించిన యూపీఏ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 2G స్పెక్ట్రమ్ లాంటి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మీదే ఏకంగా బొగ్గు కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో బొగ్గు గనుల సహాయ మంత్రిగా ఉన్న సినీ దర్శకుడు దాసరి నారాయణరావు కూడా విమర్శలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అన్నంతగా ప్రచారం సాగించారు. బీజేపీ చరిత్రలోనే లేనంత మెజార్టీని కట్టబెట్టి దేశ ప్రజలు బీజేపీని గెలిపించారు. 272 సీట్లతో బీజేపీ గెలిచింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. రెండోసారి 353 సీట్లతో బీజేపీ విజయ దుందుబి మోగించింది. అయితే 2024కు వచ్చేసరికి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. 2 దఫాలుగా లోక్సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ ఈసారి ప్రతిపక్ష హోదా పొందగలిగింది. అంటే బీజేపీ పతనం ఇక్కడే మొదలైందని చెప్పక తప్పదు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల కాంగ్రెస్ మీద ప్రతిపక్ష హోదా రాహుల్ పొందడం మీద 10వ తరగతి పిల్లవాడి మార్కులతో పోల్చి పిట్టకథలు చెప్పినంత మాత్రాన సరిపోదు. బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని గమనించాల్సిన అవసరం ఉంది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఈ ప్రభావం పడుతోందని గుర్తించకపోతే ఖచ్చితంగా నష్టం తప్పదు. పడిపోతున్న గ్రాఫ్ను పెంచుకోవాల్సిన తరుణంలో మధ్యతరగతి ప్రజలు మేలు కోరే బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని అందరూ ఊహించారు. కానీ మళ్లీ పేద వర్గాలకు ఆశనిపాతంగా మారే బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దేశ ప్రజల చూపు ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు మళ్లుతోందని చెప్పడంలోనూ ఎటువంటి సందేహమూ లేదు. దేశ ప్రజలు 10 ఏళ్ల పాటు బీజేపీని ఎంతో సహనంతో భరించారనే చెప్పాలి. ఇంకా భరిస్తాం, కానీ మారితే బాగుంటుందని సూచననిస్తూ బలమైన ప్రతిపక్షాన్ని ఇచ్చారు. కానీ బీజేపీలో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ ప్రశ్నించే స్థితిలో లేదు. అసలు పార్టీ మొత్తం ప్రధాని గుప్పిట్లోకి వెళ్లిపోయిందనే వాదనలు బలంగానే ఉన్నాయి. అందుకే పార్టీ ప్రతిష్ట మసకబారుతున్నా మాట్లాడలేకపోతున్నారు. తప్పుల వైపు అడుగులు పడుతున్నాయని హెచ్చరించలేకపోతున్నారు. పెరుగుతున్న ధరలు, పెంచుకుంటూ పోతున్న పన్నులు బీజేపీ పతనానికి దారులుగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్లిందనే చెప్పాలి. కాంగ్రెస్ మీద చేసిన ఆరోపణలు దేశ ప్రజల్లో బీజేపీకి అనుకూలంగా మారకపోగా వ్యతిరేకంగా మారిపోయాయి. నిజంగా దేశ ప్రజలపై మధ్యతరగతి జనం మీద ప్రేమ ఉంటే ఈ పన్నులేమిటి, మంచినీటి నుంచి మొదలు మందుల దాకా ఈ వాతలేమిటి అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇటీవల పార్లమెంట్లో బడ్జెట్కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో చైనాతో వ్యాపార సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం నిజస్వరూపం వెల్లడైంది. ఇంతకాలం ఏ చైనాను బూచిగా చూపి దేశ ప్రతిష్ట, ఆత్మగౌరవం, దేశభక్తి గురించి చెప్పారో అదే చైనాతో వాణిజ్య ఒప్పందాలతో జరుగుతున్న స్నేహం కూడా వెల్లడి కావడం జరిగింది. దేశంలో మీడియా అంతా వాటిపై గొల్లుమంది. బీజేపీ స్వదేశీ విధానం అన్నది ఓట్ల కోసం తప్ప దేశం కోసం కాదని తేలిపోయింది. ఇప్పుడు ఆ నివేదిక బీజేపీకి ఆశానిపాతం కానుంది.